అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. ఈరోజు మనం 5000 సంవత్సరాల చరిత్ర కలిగిన కాకినాడలోని భావనారాయణ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఇది కాకినాడ జిల్లా కాకినాడ నగర శివారు ప్రాంతంలోని సర్పవరం గ్రామంలో ఉంది. ఇది పంచభావనారాయణ క్షేత్రాల్లో ఒకటి. బ్రహ్మ వైవర్త పురాణంలో అగస్త్యుడు తన శిష్యులకు ఈ ఆలయం గురించి చెప్పినట్లుగా ఉంది. అలాగే సర్పవరం అనే పేరు వెనుక మహాభారత కాలం నాటి కథ కూడా ఉంది. ఆలయానికి ఎదురుగా ఉండే 2 కోనేర్లు, ఆలయంలో 3 రూపాల్లో దర్శనమిచ్చే స్వామి, వీటన్నిటి వెనకాల ఉన్న కథ తెలియాలంటే వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా నారదునికి ఈ ఆలయం ఎదురుగా ఉండే 2 కొలనులకు ఉన్న సంబంధం ఏంటో చూద్దాం. ఒకానొకప్పుడు బ్రహ్మదేవుని సభలో విష్ణుమాయకు ఎవ్వరూ అతీతులు కాదని, అందరూ ఆ మాయకు లోనయ్యేవారేనని సంభాషణ జరుగుతుండగా దాన్ని విన్న నారదుడు, నేను మాత్రం విష్ణుమాయకు లొంగను అని అనుకున్నాడట. అది గ్రహించిన విష్ణుమూర్తి నారదునికి గుణపాఠం నేర్పాలని అనుకున్నారు. అలా నారదుడు లోక సంచారం చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్న కొలను దగ్గరకు రాగానే అతనికి అక్కడ స్నానం చేయాలనే కోరిక పుట్టింది. దానిలో దిగి స్నానమాడి బయటికి వచ్చేసరికి అతను స్త్రీగా మారిపోవడమే కాకుండా అతని గతమంతా కూడా మర్చిపోయాడు. దాంతో ఒక సాధారణ స్త్రీలా సంచరిస్తుండగా ఆ ప్రాంతానికి చెందిన రాజు ఆమెను చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వాళ్ళు 60 మంది సంతానాన్ని కూడా పొందారు. కాలక్రమంలో ఆ రాజుకు వేరే రాజుతో యుద్ధం జరగడం, రాజుతో పాటు 60 మంది పుత్రులు చనిపోవడం జరిగింది. ఇదంతా చూసిన ఆ స్త్రీ అందరినీ పోగొట్టుకున్న ఈ జీవితం ఎందుకు అని తలచి ఆ జీవితాన్ని ముగిద్దామని అనుకున్న సమయంలో విష్ణుమూర్తి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో కనిపించి ఈ సరస్సులో స్నానం చేయమని చెప్పారట. అలా సరస్సులో మునగ్గానే నారదునికి తన గత జన్మంతా గుర్తొచ్చింది. దాంతోపాటు స్త్రీ రూపం కూడా పోయి తిరిగి మామూలు రూపాన్ని పొందారు. కానీ ఒక చేయి మాత్రం గాజులతో కూడి స్త్రీ చేతిలా ఉండిపోయింది. అప్పుడు జరిగిందంతా తెలుసుకున్న నారదుడు తనకు విష్ణుమాయ గురించి తెలియజేయడానికే ఇదంతా జరిగిందని అర్థం చేసుకుని మళ్ళీ విష్ణువు కోసం తపస్సు చేశారు. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై పక్కనే ఇంకొక కొలను సృష్టించి దానిలో స్నానం చేయమని చెప్పారు. అదే ముక్తికా సరస్సు. ఆ సరస్సులో మునగగానే అతనికి పూర్తి మామూలు రూపం వచ్చింది. గతమంతా కూడా గుర్తుకొచ్చింది. ఈ కథకు గుర్తుగా ఇక్కడ ఆలయానికి ఎదురుగా 2 కోనేర్లు ఉంటాయి. నారదుడు ముందుగా స్నానం చేసిన నారదగుండం, తర్వాత స్నానం చేసిన ముక్తికా సరస్సు 2 పక్కపక్కనే కనిపిస్తాయి. అలాగే ఆ సరస్సు ఒడ్డునే నారదుడు ఒక చేయి స్త్రీ రూపంలో ఉన్న విగ్రహం కూడా మనకు కనిపిస్తుంది. ఇలా నారదుడు తపస్సు చేసి తన పూర్వరూపాన్ని పొందిన ప్రదేశంలోనే స్వామివారిని స్వయంభువుగా వెలవమని కోరారు. అలా స్వామివారి ఇక్కడ స్వయంభువుగా వెలిశారు. స్వామివారి స్వయంభూమూర్తి నేలమట్టానికి కింద భాగంలో పాతాళ భావనారాయణ స్వామిగా మనకు దర్శనమిస్తారు. మెట్ల ద్వారా కిందికి దిగితే మనకి ఈ స్వామి కనిపిస్తారు. ఈ స్వామి రూపం కూడా చాలా విశేషంగా ఉంటుంది. స్వామివారు గరుతుమందంపై కూర్చుని ఉన్నట్లుగా మనకు దర్శనమిస్తారు. సాధారణంగా గర్భగుడిలో ఇలాంటి మూర్తులు కనిపించడం చాలా అరుదు. నారదుడు తపస్సు చేసినప్పుడు ఆయన్ను ఆ రూపంలో భావించడం వల్ల స్వామివారు అదే రూపంలో ఇక్కడ వెలిసారట. ఇది మొదటిగా వెలిసిన స్వామివారి స్వయంభూమూర్తి. ఇక రెండవ మూర్తి విషయానికి వస్తే నారదుడు ఇక్కడ అమ్మవారు లేరని బాధపడి అమ్మవారితో కలిపి స్వామివారిని రాజ్యలక్ష్మీ సమేత భావనారాయణ స్వామిగా ప్రతిష్ఠించారు. ఇది రెండవ మూర్తి. ఇక స్వామివారి మూడవ మూర్తి అనంతుడు ప్రతిష్ఠించింది. దీని వెనకాల ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మహాభారత కాలంలో కశ్యప ప్రజాపతి భార్యలైన వినత, కద్రువ ఇంద్రుడి గుర్రం యొక్క తోక గురించి పందెం వేసుకున్నారు. అది పూర్తిగా తెల్లగా ఉందని వినత అంటే, దాని తోక చివర నల్లగా ఉందని కద్రువ అంది. చీకటి పడడంతో పొద్దున చూద్దామని ఇద్దరూ వెనుదిరిగి వచ్చారు. నిజానికి ఆ గుర్రం పూర్తిగా తెలుపు రంగులోనే ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్న కద్రువ తన పందెం ఓడిపోతే తను సవతికి దాసినవుతాననే భయంతో తన పుత్రులైన సర్పాలను ఆ తోకకు చుట్టుకుని తోక నల్లగా కనపడేలా చేయమని కోరింది. కానీ అది అన్యాయం అవ్వడంతో వారు దానికి ఒప్పుకోలేదు. అప్పుడు కోపంతో కద్రువ వారందరూ కూడా జన్మేజయుడు చేయబోయే సర్పయాగంలో ఆహుతి అవుతారని శపించింది. తమ తల్లి చేతనే శపించబడిన ఆ సర్పాలు చాలా బాధకు గురయ్యాయి. వారిలో ఒకరైన అనంతుడు విష్ణుమూర్తి కోసం తపస్సు చేద్దామని తలచి సరైన ప్రదేశం కోసం వెతుకుతూ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడే విష్ణుమూర్తికై తపస్సు చేశాడు. చివరకు విష్ణువు ప్రత్యక్షమై అనంతునికి తన పాన్పుగా మారే వరాన్ని ఇచ్చాడు. అలా తన శాపాన్ని తప్పించుకోవడంతో పాటు వరాన్ని కూడా పొందాడు అనంతుడు. ఆ సమయంలోనే అనంతుడు ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించాడు. అలా సర్పం వరం పొందిన కారణంగా ఈ ప్రాంతం సర్పవరంగా పేరొందింది.
అలా ఇక్కడున్న మూడవ మూర్తి అనంతుడు ప్రతిష్ఠించిన మూర్తి. ఈ ఆలయం విశాలమైన ప్రాంగణంలో చాలా అద్భుతమైన శిల్పకళతో మనకు దర్శనమిస్తుంది. ఈ ప్రాంగణంలోనే మనకు ఆళ్వార్లు, గోదాదేవి కూడా కనిపిస్తారు. అద్భుతంగా చెక్కబడిన శిల్పాలు, రాతి స్తంభాలతో కూడిన మండపాలు, విశాలమైన ప్రాంగణం, అద్భుతంగా మలచబడిన కాళీయమర్దన ఘట్టం, పెద్ద ధ్వజస్తంభం, దాని ఎదురుగా స్వామివారి పాదుకలు ఈ ఆలయంలో మనకు కనిపిస్తాయి. ఈ ఆలయానికి ఎదురుగా 2 కొలనులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ముందుగా నారద సరస్సులో స్నానం చేసి తర్వాత ముక్తికా సరస్సులో స్నానం ఆచరించి అనంతరం మనం ఈ ఆలయంలో కొలువై ఉన్న 3 మూర్తులు అంటే స్వయంభూగా వెలిసిన పాతాళ భావనారాయణ స్వామి, నారదుడు ప్రతిష్ఠించిన రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి, తర్వాత అనంత ప్రతిష్ఠిత స్వామివారు, ఈ 3ని దర్శించుకుంటే 108 వైష్ణవ క్షేత్రాలు దర్శించిన దానికంటే అధికమైన ఫలితం లభిస్తుందని చెప్పారు. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసింది మాఘమాసంలోని 3వ ఆదివారం కాబట్టి ఆ రోజును స్వామివారి జన్మదినంగా జరుపుతారు. మిగిలిన ఆదివారాలు కూడా విశేషమైన పూజలు జరుగుతాయి. కాబట్టి మాఘ ఆదివారాలు ఈ ఆలయం వద్ద చాలా రద్దీగా ఉంటుంది. చాలామంది ఇక్కడ మాఘ ఆదివారం రోజు సూర్యునికి పాలు పొంగిస్తూ ఉంటారు. వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు ఇక్కడ స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తారు. ఈ ఆలయం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 వరకు తెరవబడి ఉంటుంది. ఈ ఆలయానికి వెళ్ళిన వారికి కూడా చాలామందికి ఈ 3 మూర్తుల వెనకాల ఉన్న కథ ఏంటి, ఈ స్థల పురాణం ఏంటన్నది తెలియదు. కాబట్టి ఈసారి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా గమనించి స్వామివారిని దర్శించుకోండి. కుదిరితే ఈ మాఘమాసంలోనే స్వామివారిని దర్శించి తరించండి. కాకినాడలో తప్పక దర్శించవలసిన ఈ పంచభావనారాయణ క్షేత్రాల్లో ఒకటైన సర్పవరం భావనారాయణ స్వామి ఆలయాన్ని మీరు కూడా దర్శించి తరించండి. సర్వే జనా సుఖినో భవంతు.